మీరు రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుంటున్నారు. మేము కోర్టు పరంగా కూడా ఫైట్ చేస్తున్నాం, దాన్ని అలాగే కొనసాగిస్తాం. మా జీవితాంతరం పోరాడతాం. తిరిగి మా సెంటిమెంట్ సాధించుకునేంత వరకు అహర్నిశలు దీనిపైన అప్రమత్తమై ఎప్పటికప్పుడు ప్రజలకు విషయాలు తెలియజేస్తూ అన్ని రకాల్లో దీని గురించి ఫైట్ చేసేదానికి ఎప్పుడు ముందుంటానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా. దయవుంచి ఆవేదన అర్థం చేసుకోండి. రాజకీయ లబ్ధులు, రాజకీయ పదవులు ఇవన్నీ సెకండరీ. ప్రాంతం బాగుండాలి. అవకాశం వచ్చినప్పుడు ప్రాంతాన్ని మంచిగా చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడే ఒక వాల్యూ ఉంటుంది. ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు. ఏమొచ్చింది, జిల్లా వచ్చిందని కొన్ని మాట్లాడే మూర్ఖులకు నేను ఏం చెప్తాను చెప్పండి. 84 ఆఫీసులు ఉంటాయి, ఎస్పీ, కలెక్టర్ లాంటి వాళ్ళు ఉంటారు. రోజుకు వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బయట ప్రాంతాల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దాదాపుగా 1000 మంది పైన ఉద్యోగస్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. నాగరికత పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి, అభివృద్ధి పెరుగుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దాంతోపాటు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అయ్యేది. జిల్లా కేంద్రంగా కొనసాగింటే పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అయ్యేది. జిల్లా పరిషత్ ఈరోజు చేస్తామంటున్నాడు, జిల్లా పరిషత్ అయ్యేది. ఇవన్నీ బాధ ఉండదా ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా? సో వీటినే మేము గట్టిగా స్ట్రెస్ చేసి, అవకాశం ఉంది కాబట్టి మాకు ఇచ్చినటువంటి దాన్ని లాక్కున్నారు కాబట్టి తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తాము. సో దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వ్యవస్థల గురించి గట్టిగా అరిచి చేస్తే రోజు ప్రజల్లో మీరు చులకన అవుతున్నారు. ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. రిక్రూట్ చేసినటువంటి 16,000 ఉద్యోగాలలో ఇంతమందికి అన్యాయం జరిగింది, పేపర్ లీక్ జరిగింది, సరైనటువంటి జీవోలు లేవు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. 130,000 సింగిల్ స్ట్రెచ్లో 2 నెలల్లో చిన్న ఆరోపణ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మారి జగన్మోహన్ గారి నాయకత్వంలో. ఎవరు గొప్ప? మేము సెలెక్ట్ అయినటువంటి 16,000 మంది ఉద్యోగాల గురించి మేము ఎక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు శాలరీస్ తీసుకుంటున్నారు, మీరు బాగా చదువు చెప్పండి, సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. కానీ జరిగినటువంటి లోపాల గురించి ప్రశ్నిస్తున్నాం. ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి ఉద్యోగాలలో స్పష్టంగా కనపడేటట్టుగా మోసం జరిగింది. కనీసం టెట్ అన్నటువంటిది కూడా రాయనీయకుండా వాళ్ళకు అప్పటికప్పటికి జీవో మార్చి మేము ఎవరైనా తీసుకోవాల్సినటువంటి జీవో ఇచ్చుకొని వాళ్ళ ఉద్యోగం తీసుకున్నాక మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేసి పాత జీవోని కొనసాగించాలన్నట్టు తప్పు జరిగిందా లేదా అంటే అక్కడ ఇప్పుడు గ్రూప్ 1 గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వంలో జరిగిందని. ఒక లీడర్గా, ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్గా అతను ఛాలెంజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం ఉంటే దాన్ని తీసుకోండి. మీరు గ్రూప్ 1 పైన సిబిఐకి వేయండి, డిఎస్సి పైన సిబిఐకి వేయండి అని అంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీరు తప్పు చేసినట్టు అంగీకరిస్తున్నారు కదా, అక్కడ స్పష్టంగా కనపడతాం తప్పు జరిగిన విధంగా. అది తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటున్నారు, లేకపోతే ప్రభుత్వం ఉపాధ్యాయులపైన కక్ష కట్టుకునిందేమో కానీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా టెట్ రాయాలని అంటున్నారు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక సబ్జెక్ట్ కన్ఫైన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఏ రకంగా ప్రావీణ్యత చూపించగలుగుతారు వాళ్ళు? మరి నువ్వేమో స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలకు కనీసం టెట్ కూడా వాళ్ళకి రాయనీయకుండా ఉద్యోగం ఇచ్చావు. అందుకనే ఇది పరిశీలన చేసుకోండి. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. నాడు నేడు రూపంలో బ్రహ్మాండంగా అలా చేశాం కాబట్టి 50 లక్షల మంది పైకి పిల్లలు ఉన్నారు. ఈ ఒక సంవత్సరంలో 5-6 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అయినారంటే మీ వైఫల్యం కాదా ఇది? విద్యాభివృద్ధికి కానీ ఎంత ప్రయత్నం చేసినారంటే చిన్న ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేశారు చూస్తే 130,000 ఉద్యోగాలు ఇస్తే ఒక చిన్న కాంట్రవర్సీ లేదు. 16,000 ఉద్యోగాలకు 190 కాంట్రవర్సీలు ఉన్నాయి. మీరు సిబిఐకి వస్తారంటే దానికి పలువురు వ్యక్తిగతంగా తిడతానే ఉంటారు. రౌడీలు అంటారు. కూడా ఎవరయ్యా రౌడీలు? ఎవరు చేస్తారు రౌడీస్? ఎవరు చేస్తారు కబ్జాలు? ఎందుకు మాట్లాడితే ఆ మాటను మాట్లాడుతున్నారు అంటే మీరు చేస్తూ ఇతరులపై నెడుతున్నారు. మీరు చేయాల్సినటికి చేయకుండా ప్రాంతానికి అన్యాయమే, ఉద్యోగస్తులకు అన్యాయమే, భయభ్రాంతులకు గురి చేసే విధంగా రిటైర్ అయ్యే వాళ్ళకు టెట్ రాయమని చెప్పడం మీరు ఇవ్వాలనుకున్న ఉద్యోగాలకు టెట్ కూడా అవసరం లేదని చెప్పి స్పెషల్ జీవోలు ఇచ్చి ఆ స్పెషల్ జీవోలు మళ్ళీ ఉద్యోగాలకు తీసుకున్నాక క్యాన్సిల్ చేసినటువంటిది మీరే. ఇలా చేస్తే వ్యవస్థల పైన ఏం గౌరవం ఉంటుంది? ఎందుకు నమ్మాలి? మీరే రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నారు. రాజ్యాంగమే పక్కన పెట్టి రాజ్యాంగమే మాది రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటి కోణంలో మీరు పోయి దాన్ని ఇట్లా విచ్ఛిన్నం చేస్తే రాబో రోజులలో ఈ వ్యవస్థలు ఆడిపోతాయి.
ఒకరికే ఛాన్స్ ఉంటుందా? ఇంకొకటి నువ్వు 4 చేసావు తప్పు, నేను 10 చేస్తా అన్నప్పుడు ఏమవుతుంది దేశ పరిస్థితి? ఇంకిత జ్ఞానం అనేటువంటిది కూడా లేకుండా పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తీవ్రమైనటువంటి కరువు